ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో 2034 కల్లా సంప్రదాయక పని వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు గల ఉద్యోగాలు కనుమరుగవుతాయని ప్రముఖ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మెన్ జోస్యం చెప్పారు. ఏఐ కారణంగా గిగ్ ఎకానమీ విస్తరిస్తుందని, శాశ్వత ఉద్యోగం అనే భావన తొలగిపోతుందని చెప్పారు. ప్రజలు ఒకేసారి వివిధ సంస్థలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని పనిచేసే సంప్రదాయం వస్తుందని అంచనా వేశారు. మరోవైపు రీడ్ హాఫ్మెన్ వ్యాఖ్యలు నెట్టింట పంచుకున్న ఎంటర్‌ప్రెన్యూర్ నీల్ టపారియా భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో హాఫ్మెన్ జోస్యాలన్నీ నిజమయ్యాయని గుర్తు చేశారు. 1997లోనే హాఫ్మెన్ సోషల్ మీడియా ఆధిపత్యాన్ని ఊహించారని, ఎయిర్బిఎన్బి లాంటి షేరింగ్ సర్వీసులు పెరుగుతాయని అంచనా వేశారని చెప్పారు. చాట్ జీపీటీ ఉనికిలోకి రాకముందే ఏఐ విప్లవం గురించి హాఫ్మెన్ పేర్కొన్నట్టు తెలిపారు. ఆయన తాజా అంచనాలు కూడా నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మార్కెట్లోకి చాట్ జీపీటీ అడుగుపెట్టిన స్వల్ప కాల వ్యవధిలోనే వేగంగా విస్తరించిందని, ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్ది ఉద్యోగాలు నిరుపయోగంగా మారిపోయాయని టపారియా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాబోయే రోజుల్లో శాశ్వత ఉద్యోగుల కంటే ఫ్రీలాన్సర్లు అధికంగా ఆర్జిస్తారని అంచనా వేశారు. రెజ్యూమేలు, సివిలు వంటి సాంప్రదాయక జాబ్ అప్లికేషన్లను ఎవరు ఉపయోగించబోరని చెప్పారు. మరోవైపు హాఫ్మెన్ తో పాటు గతంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్ఛిన్నకర ఏఐ ప్రభావాల గురించి హెచ్చరించారు. గిగ్ ఎకానమీతో ఉద్యోగులకు మరింత స్వేచ్ఛ లభించినా ఉద్యోగ భద్రత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.